హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చి మనకు రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. లైక్ అఖండ 2 మూవీ ఓటీటీ రిలీజ్డ్, మోగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్డ్ అండ్ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో ఈ 3 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో ముందు వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 కలవి వనం మూవీ. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే డిసెంబర్ 12 నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, సో ఈ మూవీ వచ్చి మనకి ఈటీవీ యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 2 ఏంజల్ ఫాలెన్ మూవీ. సో ఈ మూవీ కూడా మనం చెప్పినట్టుగా డిసెంబర్ 12 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చి మనకి లైన్ స్క్రిప్ట్ అనే ప్లే ఓటీటీ ఛానల్లో అయితే మనకి ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకి ఆ మూవీ వచ్చేసి మనకైతే లైన్ స్క్రిప్ట్ ప్లే ఓటీటీ ఛానల్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 3 సింగిల్ పాపా మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్లో అయితే మనకి మూవీ ప్రెజెంట్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో మనకి తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్, ఇలా మలయాళం, ఇలా చాలా లాంగ్వేజ్లు అయితే అవైలబుల్గా అయితే ఉంది ఈ మూవీ. నెంబర్ 4 మోస్ట్ యాంటిసిపేటెడ్ వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ వచ్చి డిసెంబర్ 12 అయితే మనం చెప్పినట్టుగానే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో వేకప్ డెడ్ మ్యాన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజ్లు అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 5 12 రైల్వే కాలనీ మూవీ. సో నరేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి మనకైతే కొంచెం తొందరగానే మనకు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 11 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే మనకు 12 రైల్వే కాలనీ మూవీ వచ్చి అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 6 3 రోసెస్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి మనకి డిసెంబర్ 12 అయితే రిలీజ్ అయితే కాలేదు, కానీ మనకి డిసెంబర్ 13 అయితే మనకి మూవీ వచ్చి రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి మనకి ఆహాల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇది ఒక ఫస్ట్ పార్ట్ మాత్రమే. సో దీనికి సంబంధించిన సీజన్ 1 సీజన్ 2 కూడా ఉంది. సో సీజన్ 1 అయితే ప్రెసెంట్ అయితే మనకి ఆహాల్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 7 కాంతా మూవీ. సో దుల్కర్ సల్మాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చి మనం చెప్పినట్టుగానే డిసెంబర్ 12 అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే ప్రెసెంట్ వచ్చి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేటర్లో ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యిందో మనకు నెట్ఫ్లిక్స్లో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. నెంబర్ 8 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 4 దాకా ఆల్రెడీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చాలా మంది అయితే చూసి ఉంటారు అండ్ కొన్ని చూడని వాళ్ళు ఉంటే మనకు సీజన్ 4 దాకా నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అవుతుంది. చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు సీజన్ 4 దాకా చూసి సీజన్ 5 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, సో సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన వెబ్ సిరీస్ సంబంధించిన ఓటీటీ రైట్స్ని కూడా మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళకి క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. డిసెంబర్ 18 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 5 వెబ్ సిరీస్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 రన్వే మూవీ. సో ఈ మూవీ వచ్చి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకైతే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో దాంట్లో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. జనవరి 1 నుంచి అయితే మనకు రన్వే మూవీ వచ్చి మనకు కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకు ఒక తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా చాలా లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 10 ఫాల్అవుట్ సీజన్ 2 మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సీజన్ 1 చూసిన వాళ్ళు అండ్ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, సో సీజన్ 2 నుంచి కూడా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. సో డిసెంబర్ 17 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు ఫాల్అవుట్ సీజన్ 2 మూవీ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 నైనం మూవీ. సో ఈ మూవీ వచ్చే డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకి అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. సో నేనైతే ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో G5 వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే తీసుకొస్తున్నారు ఈ మూవీని వచ్చేసి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ డిసెంబర్ 19 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన ప్రేమంటే మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే మనకి థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది అండ్ సక్సెస్ఫుల్గా థియేటర్కల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ పేమెంటే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మనకి డిసెంబర్ 19 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన ప్రేమంటే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గానే వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో థియేటర్ మిస్ అయిన వాళ్ళే అండ్ ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు వచ్చేసి మనకైతే డిసెంబర్ 19 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే మనకి మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 13 రాజు వెడ్స్ రాంబాయి మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ వచ్చి ప్రెసెంట్ రీసెంట్గానే మనకి సక్సెస్ఫుల్గా థియేటర్కల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకి ఈటీవీ యాప్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 19 నుంచి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ మనకు డిసెంబర్ 19 అయితే రిలీజ్ అయితే కాకపోతే మనకు ఈ మూవీ వచ్చి జనవరి 10వ తారీఖు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో సంక్రాంతికి అయితే మనకి మూవీని అయితే రిలీజ్ చేస్తామని ప్లాన్ అయితే చేస్తున్నారు. సో గూగుల్లో వచ్చేసి మనకి
మనకైతే మనకు జనవరి 10th అనేది చూపెడుతుంది. సో, ప్రెజెంట్ ఎన్ని రోజులైతే మనకి మూవీకి చిన్న మూవీయే కాబట్టి ఇన్ని రోజులైతే తీసుకోరు. సో, కొంచెం తొందరగానే రిలీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో, జనవరి 10 కాకుండా ఈ డిసెంబర్ మంత్‌లోనే ఏదో ఒక డేట్‌ని అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, అఫీషియల్‌గా వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు ఇంకో వీడియో అయితే చేస్తాను. నెంబర్ 14 ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ. సో, రామ్ పోతినేని గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి రీసెంట్‌గానే థియేటర్స్ మనకు ఈ రోజుతో అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏ థియేటర్‌లో కూడా మనకి ఈ మూవీ అయితే రన్ అయితే కావట్లేదు. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకి ఈటీవీ యాప్ కాకుండా మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి డిసెంబర్ 25th నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళ అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, ఈ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారంటే సో, ఈ మూవీ థియేటర్ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకి నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మనకైతే డిసెంబర్ 21 నుంచి అన్ని లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 దురేందర్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి హిందీలో రిలీజ్ అయితే అయింది. కానీ చాలా బాగుంది. మంచి టాక్ అయితే తెచ్చుకుంది. సో, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, బాలీవుడ్‌లో నుంచి రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, మన తెలుగు లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ అయితే కాలేదు కానీ మనకి హిందీ లాంగ్వేజ్‌లో కూడా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో, బాలీవుడ్స్ అన్ని మూవీస్ కూడా మనకు 2 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకైతే ఫిబ్రవరి 1 నుంచి అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 16 మోగ్లీ మూవీ. సో, ఈ మూవీ వచ్చి ఈ రోజు థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో, ఈ మూవీ చాలా నెగెటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. సో, మూవీ బాగాలేదని చూసిన వాళ్ళు ఎవరైనా మనకు మూవీ బాగాలేదని చెప్తున్నారు. సో, కొన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ కూడా ఇస్తున్నారు. సో, ఈ మూవీ వచ్చేసి సో, ఓవరాల్‌గా అయితే మనకి మూవీ బాగాలేదు. సో, నేను కూడా ఈ మూవీని అయితే ఈ రోజు అయితే చూడడానికి అయితే వెళ్ళాను. సో, నాకైతే నచ్చలేదు మూవీ అయితే. సో, ఈ మూవీ మనకు ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు వచ్చి మనకైతే జనవరి 10వ తారీఖు నుంచి ఈ మూవీని అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెంబర్ 17 అఖండ తాండవం అఖండ 2 మూవీ. సో, ఈ మూవీ ఎట్టకేళ్ళకైతే మనకు డిసెంబర్ 12న అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, నేనైతే ఫస్ట్ షోకి అయితే వెళ్ళాను. సో, మూవీని అయితే చూడడానికి. సో, మూవీ అయితే నాకైతే బాగా నచ్చిందని అని చెప్పలేను కానీ సో, మనకైతే ఎలాంటి లాజిక్స్‌తో ఎతకకుండా మనకు మూవీని చూస్తే మీకైతే నచ్చుతుంది. సో, మీరు కనుక లాజిక్స్ వెతికి చూసారంటే మీకు అసలు మూవీ అయితే నచ్చదు. సో, బోయపాటి శ్రీను గారు ఎటువంటి లాజిక్స్ లేకుండా అయితే మూవీని అయితే తీస్తారని మీ అందరికీ తెలిసిందే. కానీ మీ మూవీలో ఎంతలా స్టోరీ అసలు మంచిగా నాకైతే ఎక్కడ అనిపించలేదు. సో, ఓవరాల్‌గా అయితే వన్ టైమ్ వాచబుల్ మూవీ అయితే. సో, మీరు చూసా ఉంటే మీకు ఎలా అనిపించిందో మూవీ అయితే రివ్యూ అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ విషయానికి వస్తే మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకు జనవరి 9th నుంచి అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో, ఈ 17 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని మీరు ఇంతక్కడి వరకు చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో, మీలో చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే తీసుకోవట్లేదు. సో, మన ఛానల్ 12K సబ్స్క్రైబర్‌కి అయితే చాలా దగ్గరగా అయితే ఉంది. ప్లీజ్ తొందరగా కంప్లీట్ అయితే చేసేయండి.